ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా హరిహరులిద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి అన్నమాట. అయితే కుంభరాశికి అధిపతి శని. అయితే ఈ కుంభరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, కుంభరాశిలో రాహు ఉన్నారు, 2వ ఇంట్లో అంటే మీనంలో శని వక్రించి ఉన్నారు. తర్వాత మిథున రాశిలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వెళ్ళారు. ఎప్పుడు అక్టోబర్ 20వ తారీఖున. అప్పటి నుంచి నవంబర్ అంతా కూడా గురువు అక్కడే ఉంటారు. సింహంలో కేతు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నాడు, తులలో రవి ఉన్నారు, వృశ్చికంలో కుజబుధులు ఉన్నారు. అయితే గ్రహాలు మార్పులు ఎలా ఉన్నాయి అంటే, అక్టోబర్ 28వ తారీఖున కుజుడు తులలో నుంచి వృశ్చికంలోనికి వచ్చారు. నవంబర్ 17వ తారీఖున రవి తుల నుంచి వృశ్చికానికి వస్తారు. కన్యలో ఉన్నటువంటి శుక్రుడు నవంబర్ 3వ తారీఖున కన్య నుంచి తులలోనికి వస్తారు. ఇది ముఖ్యమైనటువంటి గ్రహాల చలనం. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రమూఢ్యం. ఈ నవంబరు 26వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16, 2026 వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది. ఈ శుక్రమూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహాది శుభకార్యాలు కానీ లేదా గృహప్రవేశాలు, గృహారంభాలు ఏవి చేయకూడదు. ఏం చేసుకున్నా నవంబర్ 26 లోపు లేదా ఫిబ్రవరి 16 తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి సూచన. ఇక కుంభంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఈ రాశి వారికి బాగుంటుందనే చెప్పవచ్చు. ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ముందు ఇంటికి వెళ్తే రచ్చగలమన్నారు. ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బయట కూడా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతాం. అందువల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం మీకు ఈ రాశి వారికి చూపిస్తోంది. ఇంకా మీరు చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందువల్ల మీకు చక్కని గుర్తింపు ఉంటుంది. దానివల్ల మీకు మంచి గౌరవం పెరుగుతుంది. మీకు మానసికమైనటువంటి తృప్తి లభిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. మీకు మంచి బంధువులతో మంచి రకమైన సంబంధాలు ఉంటాయి. అలాగే స్నేహితులతో కూడా మీరు చాలా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. మీ మంచితనం వల్ల మిమ్మల్ని అందరూ మీ బంధువుల్లో కూడా స్నేహితుల్లో కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. మీకోసం వాళ్ళు ప్రాణం పెట్టేలాగా ఉంటారన్నమాట. అలాగే మీరు చేసే స్నేహం కూడా మంచి వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు కూడా మోసం చేసే రకాలు, ముందొకటి వెనకొకటి మాట్లాడే రకాలు కాకుండా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి స్నేహం చేస్తారన్నమాట. ఇంకా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉన్నాయి. అట్లాగే కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. కొత్తగా ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. మీరు ఏదైనా కొత్త పని చేసినా లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడైనా ఎవరి సలహాలు తీసుకోకుండా మీ ఆలోచన ఎలా ఉందో దాన్ని మీరు పాటించండి. మీ సొంతంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయండి. ఎవరి నిర్ణయాల మీద, ఎవరి ఆలోచనలు, ఎవరి సలహాలు మీరు పాటించకండి. ఇంకా మీరు ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు. ఎంతవరకునో వాళ్ళతో ఒక లిమిట్లో ఉండి ఎంతవరకునో అంతవరకే ఉండండి. వాళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటే మీకే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సుఖంగా ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా విద్యార్థులు అయితే మాత్రం చాలా శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమ పడితేనే కానీ ఫలితం రాదు. ఇంకా ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అయినా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు ప్రస్తుతానికైతే. ఇక అక్టోబర్ 22 నుంచి నవంబరు 21 వరకు కూడా కార్తీక మాసం నడుస్తుంది. నవంబర్ 22 నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం అంటే విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. నవంబర్లో వచ్చే ప్రతి గురువారం నాడు, అంటే 22 అమావాస్య తర్వాత మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడము, లక్ష్మీదేవికి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవడము స్త్రీలు. తర్వాత లక్ష్మీదేవికి నెయ్యితో కూడిన పదార్థాలను నైవేద్యం చేయడము,
అలాగే లక్ష్మీదేవి మీరు కూడా ఆ నెయ్యి పదార్థాలు తినడము చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా బాగా లభిస్తుందన్నమాట. ఇక కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని హరహరులు ఇద్దరిని పూజించే మాసం కార్తీక మాసం ఒక్కటే. అందువల్ల ఎవరు శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినా మీకు కార్తీక మాసంలో చేసే పూజ విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి దానం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో అన్నదానం, వస్త్రదానం, దీపదానం, ఇలా విద్యాదానం ఏ దానం చేసినా కూడా మీకు దానికి 10 రెట్లు మీకు మంచి ఫలితం ఇస్తుంది. అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో మీరు శివాభిషేకం చేయడము, శివాలయాలు సందర్శించడము, అలాగే విష్ణాలయాలు సందర్శించడము, మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేయడము, ఇవి మీకు మంచి పరిహారాలుగా ఉంటాయి. మీకు మానసికమైన తృప్తిని ఇస్తాయి. అలాగే మీకు మంచి దైవ చింతన జరుగుతుంది. దైవానికి సంబంధించి మీకు మంచి జరుగుతుంది. ఇది ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో జరిగే శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. మేనరాశిలో పూర్వాభాద్ర 4 పాదాలు, 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మేనరాశికి అధిపతి గురువు. మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు. అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ 20వ తారీఖున వచ్చారు. నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు, కన్యలో శుక్రుడు ఉన్నారు, తులలో రవి ఉన్నారు, కుజబుధులు వృశ్చికంలో ఉన్నారు, మేనంలో రాహు ఉన్నారు. ఇది ఈ రాశి యొక్క గ్రహాల ఫలితాలు. ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక 28 అక్టోబర్న కుజుడు తుల నుంచి వృశ్చికంలోనికి వచ్చారు. అట్లాగే నవంబర్ 17వ తారీఖున తులలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు. నవంబర్ 3వ తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి వస్తారు. ఇది ఆయనకి స్వరాశి. అందువల్ల తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం. ఎప్పుడంటే నవంబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16, 2026 వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది. ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు. పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు. ఆయన మూఢంలో ఉన్నప్పుడు మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు. ఇక నవంబరు 26 లోపులోనే ఎటువంటి కార్యాలైనా చేయాలి, లేదా ఫిబ్రవరి 16 తర్వాత చేయాలి. ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి. కుటుంబంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది. ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉండదు. మీ ఖర్చులకు కావాల్సినటువంటి ధనం మీకు లభిస్తుంది అన్నమాట. మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా విజయవంతం అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది. కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా. ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. అది నవంబర్ 26 లోపున మీరు ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుందన్నమాట. తర్వాత మీకు కొత్త కార్యక్రమాలు చేస్తారు. అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి. ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది. దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి, చాలా గర్వంగా అనిపిస్తుంది. అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పరస్పరం ఒకరి ఆలోచన ఒకరు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి, వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం, అలా పరస్పర స్నేహం పెరుగుతుంది. ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది. మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ అభివృద్ధిని మీ అధికారులు గుర్తిస్తారు. అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము, అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము, ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ మాసంలో. ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట.
నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము, ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నమాట. ఎవరైతే పెళ్లి కోసం చూస్తున్నారో, పెళ్లి సంబంధాలు వెతకడము, పెళ్ళిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది. అందువల్ల ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ పెళ్ళిళ్ళు చేసుకోవడము చాలా మంచిది. పెళ్ళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది. మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు. హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు. విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. వాళ్ళు చాలా మంచిగా ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీకు సంఘంలో పలుకుబడి, గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయన్నమాట. అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది, మీకు మానసికమైన తృప్తి ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దానివల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది. ఇక అక్టోబర్ 22 నుంచి నవంబరు 21 వరకు కూడా కార్తీక మాసం ఉంది. కార్తీక మాసంలో విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి. అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము, శివాభిషేకం చేయించడము, అలాగే విష్ణు ఆరాధనకి విష్ణాలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ సందర్శించడము అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి. అందువల్ల మీరు విద్యాదానం, దీపదానం, వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక మార్గశిర మాసం నవంబర్ 22 నుంచి మొదలవుతుంది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ శివారాధన, విష్ణారాధన, లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇది మీనరాశి వారికి ఈ మాస శుభాశుభ ఫలితాలు.